హాయ్ అండి, వెల్కమ్ టు సాన్వీ సిస్టర్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ చామాకు ముద్దపప్పు. మొదట మనం ఈ కుండీలో ఉన్న చామాకుల్ని కట్ చేసుకుని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఈ చామాకును పొట్లాలు చేస్తూ ఉంటాం కదా, అవి చాలా బాగుంటాయి. అలాగే ఈ ముద్దపప్పు కూడా చాలా బాగుంటుంది. వీటి కాడలతో కూడా పొడి కూర చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ముద్దపప్పు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కందిపప్పును కుక్కర్లో కడిగి వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం నూనె, కొంచెం పసుపు వేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చామాకును సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకోవాలి. మూత పెట్టి స్టవ్ పై పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత చల్లగా అయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో పప్పును ఇలా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. దీనిలోనే కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇవి కాస్త ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని అవి రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకుని ఇవి మంచి స్మెల్ వచ్చే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న పప్పును వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పును కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ట్రెడిషనల్ రెసిపీ ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయిన తర్వాత కాస్త గట్టిపడుతుంది. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి.